Hello everyone, let us solve the following. Calculate the length of the tangent from a point 15 centimeters away from the center of a circle of radius 9 centimeters. Okay, right. Let us draw a figure using the given information. Okay, so let us draw a circle considering the center of the circle as O, right? So the center of the circle is O and OP is the radius of the circle. It is given that the radius of the circle is 9 centimeters, right? And OP is the radius of the circle, therefore OP is 9 centimeters, right? And Q is the point from which the distance to the center of the circle is 15 centimeters, right? So Q is the point from which the distance Q point దగ్గర నుంచి ఆ సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్ ఉంది. Okay, so what should we find now? We should find the length of the tangent drawn from the same point to the circle, right? So we need to draw a tangent from Q, which is 15 centimeters away from the center of the circle. Okay, it is given there, it is given. ఓకే, సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? పీక్యూ లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయాలి. పీక్యూ ఏంటి అసలు? క్యూ నుంచి ఈ సర్కిల్కి ఓ సెంటర్గా కలిగిన సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్ అన్నమాట. Okay, we need to find the length of the tangent PQ, right? So we have drawn PQ is the tangent drawn from the point Q to the circle. Okay, and we know that it touches the circle at one point. Tangent should touch the circle exactly at one point. That is the basic principle that we all know. ఓకే, సో క్యూ నుంచి కనుక మనం టాంజెంట్ని టచ్ చేస్తే అది పి దగ్గర టచ్ అయింది. ఓకే, రైట్. ఓకే, సో పీక్యూ ఈజ్ ద టాంజెంట్ డ్రాన్ టు ద సర్కిల్. ఓకే, మనకి టాంజెంట్ థీరం ఏం చెప్తుంది? ద టాంజెంట్ థీరం స్టేట్స్ దట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, అంటే ఒక సర్కిల్కి మనం టాంజెంట్ని డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్ ఆ సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర అది రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. టాంజెంట్ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుంది? ఎగ్జాక్ట్గా టాంజెంట్ సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ సర్కిల్కి పీక్యూ అనేది టాంజెంట్ కదా, అది పి దగ్గర సర్కిల్ని టచ్ చేసింది. ఓపి అనేది రేడియస్, అంటే ఈ టాంజెంట్ పీక్యూ అనేది ఓపికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎక్కడ? పి దగ్గర, అంటే పి దగ్గర 90 degrees ఉంటుందన్నమాట. దాన్నే మనం రైట్ యాంగిల్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ థీరం. Okay, so this tangent theorem states that a tangent to a circle is perpendicular to the radius of the circle at the point of contact. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి కదా, అందుకని ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే యాంగిల్ పి అనేది 90 degrees ఉంటుంది. ఓకే, రైట్. PQ is the tangent to the circle. సో మనకి ఏమర్థమైంది? యాంగిల్ OPQ is the right angle. That means here 90 degrees, right? సో మనకేం తెలుసు? ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని మనం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, సో ట్రయాంగిల్ OPQ ఈజ్ అ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, మనం టాంజెంట్ థీరం యూజ్ చేసి ట్రయాంగిల్ ఓపీక్యూ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేసాము. ఓకే, మనకు ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేసినప్పుడు దానికి మనం సింపుల్గా పైథాగరస్ థీరంని అప్లై చేసుకోవచ్చు. అవునా కదా? సో పైథాగరస్ థీరం, వీఆర్ గోయింగ్ టు అప్లై పైథాగరస్ థీరం నౌ. ఓకే, సో యాక్చువల్లీ వాట్ డస్ ద పైథాగరస్ థీరం స్టేట్? The Pythagoras theorem states that in a right angled triangle, hypotenuse square is equal to side square plus side square, or side square plus side square is equal to hypotenuse square. ఓకే, మళ్ళీ మనకి హైపోటనస్ అంటే ఏంటి? రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నదే హైపోటనస్ అవుతుంది. అంటే ఓక్యూ హైపోటనస్, ఓపి ఒక సైడ్ అవుతుంది, పీక్యూ ఒక సైడ్ అవుతుంది.
Okay, so we are going to apply Pythagoras theorem to the triangle OPQ anamata, which is a right angled triangle. Okay, right? So OP square plus PQ square is equal to OP oka side PQ oka side kabatti side square plus side square is equal to hypotenuse square. అదే వేసాం మనం OP square plus PQ square is equal to OQ square. ఓకే, మనకి ఓపీ తెలుసును, ఓక్యూ తెలుసును, కానీ పీక్యూ కావాలి మనకి కదా. సో మనం ఏదైతే కావాలో దాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకుని మిగిలిన రైట్ సైడ్ తెచ్చుకుందాం. ఓకే, పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్. రైట్, మనకి వాల్యూస్ తెలుసు కదా. ఇప్పుడు ఆ ఈక్వేషన్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఓపీ ఏమో 9 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఓక్యూ ఏమో 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, అందుకని మనం ఏం చేద్దాము, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్. ఓకే, సో ఈ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ అంటే 15 స్క్వేర్, ఓపీ స్క్వేర్ అంటే 9 స్క్వేర్. మనకి మళ్ళీ 15 స్క్వేర్ అంటే తెలుసు 225, 9 స్క్వేర్ అంటే 81, 225లోంచి 81 తీసేస్తే 144 అనమాట. సో పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. పీక్యూ కావాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వేయాలి. ఓకే, రైట్. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్క్వేర్ రూట్ కడితే +or-12 రావచ్చు కదా అని అడగచ్చు. కానీ మనం లెంగ్త్ని ఎప్పుడు కూడా పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి +12 తీసుకుంటున్నాం అనమాట. ఓకే, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. పీక్యూ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ క్యూ అండ్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ ద పాయింట్ పి. Okay, so the length of the tangent PQ is equal to 12 సెంటీమీటర్స్ వచ్చిందనమాట. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.